హాయ్ అండి అందరికీ. ఈరోజు ముల్లంగి పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలామంది ముల్లంగి ఒగరుగా ఉంటుందని తినరు. కానీ చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. తప్పకుండా ఒకసారి ఇలా చేసి చూడండి. ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో కాస్త 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. పోపు గింజలు వేసుకోవాలి. కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలండి. వేసుకుని పోపును కొంచెం వేగనివ్వాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. తాలింపు బాగా వేగనివ్వాలండి. వేగనిచ్చాక ముందుగానే తొక్క తీసి పెట్టుకుని నీటిలో ఉడికించి ఆ ముక్కల్ని బాగా చేత్తో పిండాలండి. ఆ ముల్లంగి ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఒక కప్పు ముల్లంగి ముక్కలు వేసుకున్నాను నేను. ముల్లంగి ఏ రూపాన్ని తిన్నా మనకు చాలా మంచిదే అండి. సలాడ్లాగా తినచ్చు, ముల్లంగి రసం తాగొచ్చు, ముల్లంగి పచ్చడి చేసుకోవచ్చు, కూర కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నాన్ వెజ్తో కూడా కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకటి ఒకటి చేసి చూపిస్తాను. ఈ పోపులో వేయించుకున్న ముల్లంగి ముక్కల్లో కాస్త పసుపు వేసుకోవాలి. ఈలోగా రుచిగా ఉండడం కోసం పచ్చిమిరపకాయలు అలాగే కొబ్బరిని వేసుకుందాం అండి. ఇవి కాస్త కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. చాలా కమ్మగా ఉంటుంది కొబ్బరి వేసుకోవడం వల్ల పెరుగు పచ్చడిలో. మగ్గుతున్న ముల్లంగి ముక్కల్లో ఉప్పు వేసుకోవాలండి. బాగా మగ్గనివ్వాలి. అలాగే దగ్గర పడ్డాక చల్లారనివ్వాలి. ఒక బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో 200 గ్రామ్స్ 200 ml పెరుగు వేసుకోండి. కొంచెం బాగా బ్లెండ్ చేయండి. ఇందులో ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చిమిర్చి మిశ్రమం ఉంది కదా, మనం మిక్సీ పట్టుకున్నాం, అది కాస్త వేసుకోండి. మీకు నచ్చినంత వేసుకోవచ్చు. నేనైతే 2-3 స్పూన్లు వేసాను. తింటున్నప్పుడు చాలా బాగుంటుంది పెరుగులో కొబ్బరి వేయడం వల్ల. ఇప్పుడు ముందుగానే మగ్గించి పోపేసి చల్లారి పెట్టుకున్న ముల్లంగి ముక్కల మిశ్రమాన్ని వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడే ఉప్పు కూడా సరిచూసుకోండి. చాలకపోతే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. అయిపోయిందండి. ఎంతో రుచిగా ఉండే ముల్లంగి పెరుగు పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ముల్లంగి కాస్త ఒగరుగా ఉంటుందండి రుచి. కొంతమంది తినరు. కానీ తినే వాళ్ళకైతే మటుకు ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర కాస్త గార్నిష్ చేసి వడ్డించుకోండి. ఈ వేసవికాలంలో ఇలాంటి చలవదనాన్ని ఇచ్చేవి, ఎక్కువ నీటి శాతం ఉండేవి తింటే హెల్త్కి చాలా మంచిదండి. చలవ చేస్తుంది. ముఖ్యంగా ముల్లంగి మూత్రనాళ సమస్యలే రాకుండా చేస్తుంది. తప్పకుండా ఒకసారి తయారు చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్ని చూస్తుండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటిని చూసి కామెంట్ కూడా పెడుతుండండి.